దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో వందనాలు చెప్దాం. ప్రియులారా, మన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ఈ ఉదయకాలంలో కూడా ఆ ప్రభు వైపు ఎవరెవరు చూస్తున్నారో సజీవుల లెక్కలో ఉన్న వారందరి మీద నూతనంగా తన ప్రేమను, కరుణను, ఆ వాగ్దానాలన్నింటినీ కూడా యేసు ప్రభు నామంలో ఆమేన్ అని ఎవరెవరు విశ్వసిస్తున్నారో వారందరిపై నూతనంగా తన కృపను ఆయన కుమ్మరించారని విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకం నుంచి ఉత్థానమై వెళ్ళినప్పుడు మనందరికి ఇచ్చిన ఒక ఆజ్ఞ, లోకమంతటా వెళ్ళి సువార్తను బోధించి నా శిష్యులను చేయండి. ప్రియులారా, ఇతరులను శిష్యులను చేయడానికి ఆ యేసు ప్రభు గురించి మన జీవితం ద్వారా చెప్పడానికి దాన్నే మనము సాక్షిభూత జీవితం అంటున్నాం. మనము యేసుక్రీస్తు ప్రభుల వారికి సాక్ష్యంగా ఉండాలని ప్రియులారా దేవుడు మనందరికీ పిలుపునిచ్చారు. మన జీవితమే ఒక రక్షణ సందేశముగా, ఒక సువార్తలాగా ఉండాలని ఆ ప్రభువు కోరుకుంటున్నారు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 6వ వచనంలో సువార్తను, సందేశాన్ని అందరికీ అందించే ఆ కృషిలో మీరు కూడా భాగస్వాములు కావాలని అపోస్తులైన పౌలు ఆ కృషి మనందరిలో దేవుడు ఆరంభించాడని, చివరి వరకు ఆ ప్రభువు కృప ద్వారా ఆ సువార్త సందేశాన్ని అందించే కృషిలో మనం అందరం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ప్రియులారా, ఒకవైపు మన జీవితంలో రక్షణ సందేశానికి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామానికి మన జీవితము సాక్ష్యముగా ఉండాలి. మరొక వైపు దేవుడు మనందరినీ ఒక కుటుంబంలో మనకు జన్మనిచ్చారు, ఒక వ్యవస్థలో మనల్ని సభ్యులను చేశారు, ఒక దేశంలో మనం సభ్యులంగా ఉన్నాము. మనం నివసించే ఆ ప్రాంతంలో, ఆ కుటుంబంలో మనమందరం కూడా బాధ్యతను కలిగి ఉన్నాము. మన జీవితంలో బాధ్యులముగా యేసు ప్రభు ప్రేమకు ఉండడము ఎంత ముఖ్యమో, ఆ ప్రభు ప్రేమను చూపించడానికి మన జీవితము సాక్ష్యంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. ప్రియులారా, బప్తిస్మ యోహాను జీవితాన్ని మనం చూసినప్పుడు ఒకే ఒక కుమారుడు, తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో జన్మించిన కుమారుడు చూడండి, తన బాధ్యతను ఈ లోక ప్రకారంగా తనం తీసుకున్నట్లయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వదిలి వెళ్ళలేకపోయేవాడేమో. కానీ ఈ లోక బాధ్యత కంటే దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నా పిలుపు గొప్పగా ఉందని అర్థం చేసుకున్నాడు. దేవుని మనస్సును చాలా బాగా తన జీవితంలో ఆయన అవలంబించి ఉన్నాడు. అందుకనే జీవించినా మరణించినా నా జీవితము దేవుని పిలుపులోనే ఉండాలి, దేవుని నామానికి సాక్ష్యంగా ఉండాలని తన జీవితాన్ని అంతా కూడా అప్పగించాడు. ప్రియులారా, బాల్యంలో తల్లిదండ్రుల దగ్గర ఉండడము తప్ప తర్వాత తన యవ్వనంలో కానీ ఏ జీవితపు అంతస్తులో కానీ తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదవడం లేదు. బప్తిస్మ యోహాన్ని దేవుడు ఎన్నుకున్నదే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడకు మార్గమును సిద్ధము చేయడము. చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ ఎడారి ప్రాంతంలో ఒక పెద్ద స్వరము ఎలుగెత్తి వినిపిస్తూ ఉంది. 3వ వచనంలో మనం చదువుతున్నాం, హృదయ పరివర్తన చెందండి, దాని తర్వాత బాప్తిస్మము పొందండి. ప్రియులారా, తన యొక్క బాధ్యత ఉంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాలి. మనస్సు ఒకవైపు అటు లాగుతూ ఉండవచ్చు, మరొక వైపు దేవుడు నాకు ఇచ్చిన పిలుపు,
దేవుని నామానికి నేను సాక్షిగా ఉండవలసిన జీవితము మరొక వైపు తనని లాగుతూ ఉండవచ్చు. ఈ రెండిటి మధ్య ప్రతిరోజు మనము నిర్ణయం చేసుకోవాలి ప్రియులారా. కొన్నిసార్లు మన జీవితం అంతా మన బాధ్యత మీదనే పెట్టినప్పుడు అది శారీరకంగా మనకి బాధ్యత తప్పకుండా నిర్వర్తించాలి. కానీ మన ఆత్మీయ జీవితంలో మన జీవితము దేవుని నామానికి సాక్ష్యంగా ఉందా లేదా అది కూడా చాలా ముఖ్యం. ప్రియులారా చూడండి, మోషే జీవితాన్ని, ఫారో జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు ఒక హీబ్రూ జాతిలో జన్మించిన మోషే తన యువకుడుగా ఎదిగే వరకు కూడా ఆ ఫారో రాజగృహములోనే రాకుమారుడిగా అతడు ఎదిగాడు. ఈ లోక ప్రకారము ఆ యొక్క ఫారో యొక్క కుమార్తెకు కుమారుడుగా తన బాధ్యతలను నెరవేరుస్తూ ఉన్నాడు. అది తనకు సత్యము తెలియనంత వరకు. సత్యము తెలిసిన తర్వాత నేను రాజగృహంలో ఉండవలసిన వాడను కాదు, ఈ హీబ్రీ ప్రజల వీళ్ళను విడుదలను చేయడానికి దేవుడు నన్ను హీబ్రూ జాతిలో దేవుడు నన్ను జన్మనిచ్చాడు. నా జీవితానికి ఆయనకొక ప్రణాళిక ఉంది. ఆ తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి అని తన ఆత్మీయ జీవితానికి చెందిన ఆ బాధ్యతను తన గుర్తు తెలుసుకున్నప్పుడు, ప్రియులారా హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, తను రాకుమారుడిగా పిలువబడ్డానికి నిరాకరించాడు. ఆ ధనరాశుల నుండి తన దృష్టిని ప్రక్కకు మరల్చాడు. ఆ రాజగృహము నుంచి బయటకు వచ్చి కష్టాలు నష్టాలు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. తద్వారానే ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడుదల చేసిన గొప్ప సాక్ష్యాన్ని తన జీవితంలో మనం అందరం చదువుతున్నాం. ఆ రాకుమార్తె యొక్క కుమారుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఈ లోకంలో ఎంతో సంతోషంగా జీవించి మరణించి ఉండవచ్చు. కానీ సత్యము తెలిసిన తర్వాత ఫారో కుటుంబానికి చెందిన వ్యక్తిగా జీవించడానికి అతడు ఇష్టపడలేదు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కానీ మన బాధ్యతలు మనం సరిగ్గా నిర్వర్తిస్తున్నప్పుడు అది యేసు నామానికి మన జీవితము సాక్షిభూతంగా ఉందా, అది చాలా ముఖ్యం. బప్తిస్మ యోహాను ఆ ఎడారిలో ఎలుగెత్తే స్వరము ఆ ప్రభు చెప్తుంది, అన్ని పల్లాలన్నీ కూడా లోయలన్నీ కూడా పూడ్చివేయబడాలి, ఉన్నతంగా ఉన్న ఆ పర్వతాలు చదును చేయబడాలి. ప్రియులారా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న ఆశలు కోరికలు బంధుత్వాలు, ఈ లోకంలో మనం గొప్పగా సాధించాలని ఆశపడుతున్న గొప్ప గొప్ప ఉద్దేశాలు అవన్నీ కూడా కొండల్లాగా పర్వతాల్లాగా ఈ లోకంలో మనకి కనిపిస్తూ ఉండవచ్చు. కానీ అవన్నీ మనం నెరవేర్చాలని దేవుని చిత్తమా కాదా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. వాటిని చదును దేవుని చిత్తంలో అవి లేనప్పుడు వాటిని చదును చేయగలగాలి. ఆ లోయలను మనము పూడ్చగలగాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం పరమార్థం వస్తుంది. ఆ జీవితమే దేవుని నామానికి సాక్ష్యంగా ఉంటుంది. ప్రియులారా అహాబు రాజుని, ఏలియా ప్రవక్తని వారి జీవితాలను మనం గమనించినప్పుడు అహాబు రాజు దేవుని చిత్తంలోనే రాజుగా ఎన్నుకొనబడినవాడు. తన యొక్క ప్రజలను పరిపాలించడానికి దేవునిచే రాజుగా అభిషేకింపబడినవాడు. కానీ అన్యురాలైన భార్యను స్వీకరించిన తర్వాత అన్య దేవుళ్ళకు అతడు పూజిస్తూ సత్యాన్ని తన జీవితం నుంచి వదిలివేశాడు. చూడండి, ఒక రాజుగా అన్ని అనుభవిస్తూ ఉంటప్పుడు కూడా ఒక చిన్న పొలము కోసము అతడు అలిగి ఉండవలసిన పరిస్థితి వచ్చిందంటే ఆత్మీయంగా ఎంత బంధనములో, ఈ లోక ఆస్తి అనే బంధనంలో ఒక రాజు ఉన్నాడంటే ప్రియులారా ఆ రాజ్యంలో ఉన్న వారిని అతడు ఏ విధంగా విడిపించగలడు? అతడి జీవితము ఇతరులకు ఎలా సాక్షిభూతముగా ఉంటుంది? కానీ ప్రభువు కొరకు రోషంగా జీవించగలిగిన ఏలియా ప్రవక్తను చూడండి. ప్రవక్తలకు దేవుని సేవకులకు వాళ్ళకు సొంతంగా అంటూ ఈ లోకంలో ఏ ఆస్తులు ఏ ఐశ్వర్యం ఏది ఉండదు. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే ప్రభు యొక్క స్వరానికి విధేయించి ఆ స్థలాన్ని వదిలి వేరే స్థలానికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభువు మీదనే వాళ్ళు తమ జీవితం కొరకు ఆధారపడుతూ ఉంటారు. ప్రియులారా
ఆకాశంలో ఉన్న పక్షులనే పోషించే దేవుడు దేవుని చిత్తము కొరకు తమ జీవితాలను అర్పించుకున్న వారిని దేవుడు కాపాడడా? ఏలియా ప్రవక్త దేవుడి కోసం రోషంగా జీవించాలి, నా జీవితము ప్రభుకి సాక్ష్యంగా ఉండాలి అని చూడండి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ యెజబెలు రాణి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితిని ఏలియా ప్రవక్త తట్టుకోలేకపోయాడు. ఈ లోకము వైపు ఆ సమయంలో చూశాడేమో, నేను జీవించిన మరణించిన ప్రభువు కొరకే కదా, నేను మరణించిన ప్రభువుకి సాక్ష్యంగా ఉంటానని ఆ సమయంలో భయము అలజడి వల్ల ఆ ఒక్క దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకోలేక మరణం వచ్చినా చాలు, నేను మరణించినా చాలు అని చూడండి ఆ మనస్సు ఇస్తున్న సత్యాన్ని కొద్దిసేపు మరచిపోయినప్పుడు ఆ ఆందోళనలో తన సాక్ష్యాన్ని తను మరచిపోతున్నాడు. కానీ ప్రియులారా, అలాంటి పరిస్థితులలో దేవుడు ఏలియా ప్రవక్తను వదిలివేశాడా? ఎప్పుడైతే నిరాశలో ఆందోళనలో మరణిస్తాను, నేను మరణం కొరకు ఎదురు చూస్తున్న పరిస్థితులలో, ఇది కాదయ్యా నీ జీవితం, గొప్పగా నీ జీవితం పట్ల నేను ప్రణాళిక కలిగి ఉన్నానని దేవుడు మరలా చూడండి, ప్రేమ కలిగిన దేవుడు, అతడు ఆకలిగా ఉన్నాడు, నడిచి నడిచి అలసిపోయాడు, నిద్రపోతున్నాడని తెలిసి కాకి ద్వారా అతనికి ఆహారాన్ని పంపించి ఒకసారి తినిపించి మరలా నిద్రపోయిన మరలా లేచి మరలా అతనికి భోజనాన్ని పెట్టి అప్పుడు అతనితో మాట్లాడుతున్నాడు. ప్రభు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. తన యొక్క జీవిత ప్రణాళిక ఏంటో ఏలియా ప్రవక్తకు తెలియజేస్తున్నాడు. అయ్యా, నువ్వు మరణించవలసిన వాడవు కాదు, నువ్వు రోషము కలిగి జీవిస్తున్నానని చెప్పావు కదా, నువ్వు రాజులను అభిషేకించాలి, నువ్వు ప్రవక్తలను అభిషేకించాలి, నీ జీవిత సాక్ష్యం అది అని ఒకసారి ప్రభుచే సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ప్రియులారా మరొకసారి వెనుదిరిగి చూడలేదు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కానీ ఆ బాధ్యతలోనే మనం చుట్టబడి ఉంటున్నామా లేదా బాధ్యతాయుతంగా మనం జీవిస్తూ ప్రతి క్షణం కూడా నా జీవితము దేవునికి సాక్ష్యంగా ఉండాలని ఆరాటపడుతున్నామా? బప్తిస్మ యోహాను దేవుడికి ఇచ్చిన తన జీవితాన్ని దేవుడికి అప్పగించుకున్న తర్వాత తన యొక్క శిష్యులు యేసు ప్రభుకి ఇది దేవుని గొర్రెపిల్ల అని చూపించిన తర్వాత ప్రియులారా తన యొక్క శేష జీవితాన్ని అంతా కూడా తన దగ్గరకు వచ్చిన ధర్మశాస్త్ర బోధకులకు, తన దగ్గరకు వచ్చిన అందరికీ కూడా ఆ ప్రభు చూపించే మార్గాన్ని తను తెలియచేస్తూ చూడండి, ఎంత పెద్దవాళ్ళనైనా అధికారంలో ఎంత గొప్పగా ఉన్నా కూడా ప్రభు ఏది సత్యం అంటే అదే సత్యం చెప్పి వారి జీవితంలో ఏది అసత్యం ఉందో అసత్యమని నేరుగా చెప్పగలిగిన, మరణానికి కూడా భయపడని సాక్ష్యంగా జీవించిన వాడు బప్తిస్మ యోహాను. ప్రియులారా, అందుకనే అధికారంలో ఉన్న హేరోదుని అతడు తన జీవితం గురించి, అసత్యంలో ఉన్న జీవితం గురించి చెప్పబడినప్పుడు అతడు కటకటాల్లో చెరసాలలో ఉంచబడ్డాడు. చెరసాలలో ఉంచబడినప్పుడు ఎలా తనను బయటికి ఎవరు తీసుకొని వస్తారా అని ఎప్పుడు కూడా ప్రయత్నించకుండా తన శిరఛేదనం చేస్తున్నప్పుడు కూడా తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో బాధ్యతగా దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు. ఆ బాధ్యతను గొప్పగా చేసుకోవడానికి మనము తప్పుడు అడుగులు వేసి దేవుని చిత్తం నుంచి దూరంగా వెళ్ళడం కాదు, కానీ ప్రతి క్షణం కూడా నా జీవితము దేవుని నామానికి సాక్ష్యంగా ఉందా, అది మనకి ముఖ్యం. ఎందుకంటే బాధ్యతలు ఒకరోజు మన నుండి తొలగిపోతాయి, కానీ మన జీవితం దేవుని నామానికి సాక్ష్యంగా ఉంటేనే నిత్య జీవంలో మనకి మార్గం ఉంటుంది, మనకి స్థానం ఉంటుంది. ఈ లోకంలో, అశాశ్వతమైన లోకంలో అన్నీ మనం కోల్పోతాం ప్రియులారా, కానీ మన జీవితము దేవుని పట్ల నమ్మకంగా ఉందా? ఈ మన ప్రాణాన్ని కూడా ఒకరోజు మనం వదిలివేయవలసిందే, కానీ మన యొక్క ఆత్మను నిత్య జీవంలోనికి మనం పయనింపచేస్తున్నామా లేదా దేవుని నుంచి దూరంగా బాధ్యతల మీద మన దృష్టిని పెట్టి దేవుని నుంచి దూరంగా వెళ్తున్నామా? ఈ ఉదయకాలంలో బప్తిస్మ యోహాను మనందరితో మాట్లాడుచుండగా మన జీవితము దేవునికి ప్రీతికరంగా ఉందా లేదా చూద్దాం. లేనట్లయితే సరిచేయమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ప్రభా నీ చిత్తంలో నాయన వారికి ఒక కుమారుణ్ణి
బప్తిస్మ యోహాన్ని జన్మను ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. ఎవరి జీవితంలో ఏ సమయంలో నీ ప్రణాళిక ఎలా ఉందో ఆ విధంగా వారిని ఆశీర్వదిస్తున్న తండ్రి నీకు స్తోత్రం. అయ్యా, మా అందరి జీవితంలో నీ పిలుపు కూడా మా అందరి జీవితాలు నీ నామానికి సాక్ష్యంగా ఉండాలని, అందుకుగాను ప్రవ్వా ప్రతిరోజు మేము పాప పశ్చాత్తాపడి ప్రవ్వా ఈ లోకానికి చెందిన ఏదైనా పర్వతములు అనే ఆశలు మా జీవితంలో మా హృదయంలో ఉన్నట్లయితే వాటిని మేము చదును చేయాలి ప్రవ్వా. నేత్రాస శరీరాస జీవపు డంబమని నాయన ఆ లోతులను మేము పల్లము చేయాలి తండ్రి. నాయన మా హృదయంలో ఉన్న ఎత్తు పల్లాలన్నిటిని కూడా కఠినమైన దాని బండలాంటి మా హృదయాలను ప్రభా మీకు అప్పగించుకున్నప్పుడు నాయనా మా జీవితాలను సరళము చేసుకున్నప్పుడు మార్గమును సరైన జీవమునిచ్చే మార్గంలోనికి మేము ప్రవేశించగలిగినప్పుడు మాత్రమే మా జీవితాలని నామానికి సాక్ష్యంగా ఉంటాయి. అప్పుడు మా జీవితమే ఎంతోమందికి ఒక సువార్తను బోధించినట్లుగా ఉంటుంది. నాయనా, బప్తిస్మ యోహాను గురించి ప్రవ్వా మానవులందరిలో జన్మించిన వాడిలో అతడు ఘనుడు అన్నావు తండ్రి, నీకు స్తోత్రం. ప్రవ్వా మా అందరి జీవితాలు కూడా సత్య సువార్త సందేశాన్ని అందించే పిలుపులో సువార్త కృషిలో మేము భాగస్థులము అవుచుండగా ప్రవ్వా మా జీవితాలు అయ్యా సరి చేయబడాలి. మా జీవితాన్ని చూసిన ఎంతోమంది జీవితాలు కూడా నిత్య జీవ మార్గంలోనికి వాళ్ళు రావాలి ప్రవ్వా. అటువంటి కృప మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, బప్తిస్మ యోహాను ఈరోజు మనందరి ముందు నిలబడి చెప్తున్నాడు, పాప పశ్చాత్తపడి యేసు ప్రభు కొరకు మార్గమును సిద్ధము చేసే స్వరమును నేనే కాదు, సువార్తను స్వీకరించిన వాళ్ళందరూ కూడా అదే స్వరంగా మారాలని, మీరు మారారని మనకు సత్యాన్ని నేర్పిస్తున్నారు. కాబట్టి మన బాధ్యతతో పాటు మన జీవితము ప్రభుకి సాక్ష్యంగా ఉందా ఈరోజు గమనించుకుందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.